మనకున్న బడ్జెట్లోనే మనం యూజ్ చేసే వాటిని చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ షాపింగ్ చేయడం వల్ల మనం యూజ్ చేయడం వల్ల మన లుక్ అనేది ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది, చాలా నీట్ లుక్లో డిగ్నిటీగా కూడా ఉంటాం. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా కాలేజ్కి వెళ్ళే అమ్మాయి కానీ ఆఫీస్కి వెళ్ళే అమ్మాయి కానీ ఒక హౌస్ వైఫ్ కానీ ఎవరికైనా అండి ఈ చిన్న చిన్ని పాయింట్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో మనీ వేస్ట్ అవ్వదు, టైం వేస్ట్ అవ్వదు, అలానే మీ లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ట్రస్ట్ మీ, ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకెందుకు కలిసి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నమస్తే, నా పేరు సుప్రజ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ హోమ్ టిప్స్. ఫస్ట్ వన్ అయితే ముఖ్యంగా క్వాలిటీ అండ్ క్లాసిక్ వాటి మీద ఇన్వెస్ట్ చేయడం. క్వాంటిటీ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదండి, క్వాలిటీ ఉంటే చాలు. సో అది ఒక్కటైనా సరే క్వాలిటీ ఉండే విధంగా మనం మెయింటైన్ చేస్తే చాలు, మనకి ఎక్స్పెన్సివ్గా మన లుక్ బాగుండడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎప్పుడు కూడా క్వాంటిటీ అయితే అసలు ఇంపార్టెంట్ కాదండి, క్వాలిటీ మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్, ఎనీథింగ్ క్వాలిటీ చూడండి, క్వాలిటీ చూసి తీసుకోండి, అదే మిమ్మల్ని ఎక్స్పెన్సివ్గా కనిపించే విధంగా చేస్తుంది. అయితే వాచ్లు అయితే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ ఆఫీస్కి వెళ్ళే వారు కానీ రకరకాలుగా డ్రెస్కి మ్యాచింగ్ అనేసి చాలా రకాలుగా తీసుకుంటూ ఉంటారు. సో అది 300, 400, 500 ఆ లోపే వస్తూ ఉంటాయి, తీసుకుని యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పటి నుంచి మీ లుక్ ఎక్స్పెన్సివ్గా కనిపించాలి, మీ లుక్ నీట్ లుక్ ఉండాలి అనుకుంటే ఎన్నో వాచెస్ అవసరం లేదండి, ఒక్కటే వాచ్ తీసుకోండి. ఆ 300, 400, 500 పెట్టే దగ్గర ఒకటే వాచ్, ఇప్పుడు టైటాన్, ఫాస్ట్ ట్రాక్ ఇలా మనకి బ్రాండెడ్గా ఉంటాయి. అవి మనకి ఎంత 1500, 2000, 3000 బడ్జెట్లోనే మనకి చాలా నీట్గా బ్రాండెడ్ వాచెస్ అయితే దొరుకుతూ ఉన్నాయి. వాటిలో ఒక్క సింగిల్ వాచ్ తీసుకోండి, ఎవ్రీడే ఆ సింగిల్ వాచ్ అయితే యూస్ చేయండి. బ్లాక్ ఆర్ పీచ్ కలర్ ఇలాంటివి అన్ని డ్రెస్సెస్ మీకు మ్యాచ్ అవుతాయి. సో మల్టిపుల్ వాచెస్ బదులు ఇప్పటి నుంచి ఒక్కటే వాచ్ తీసుకోండి, అది కూడా కొంచెం బ్రాండెడ్ 2, 3, 4 ఆ రేంజ్లో తీసుకొని డైలీ వేర్ యూజ్ చేయండి. వీటికి పెట్టే ఇంత ఇన్వెస్ట్మెంట్ బదులు ఒకటే వాచ్ పెట్టండి, మీ లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ హ్యాండ్ బ్యాగ్స్ అండి. హ్యాండ్ బ్యాగ్స్ ఎన్నో రకాలు వచ్చాయి కదా లేడీస్కి, బట్ ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. దాని బదులు ఎన్నో రకాలు యూజ్ చేసే దాని బదులు ఒక్కటే బ్యాగ్ తీసుకోండి, చాలా బాగుంటుందండి. డైలీ వేర్కి అదే యూజ్ చేయండి. తీసుకుంటే ఆ ఒక్క బ్యాగ్ కొంచెం బ్రాండెడ్ తీసుకోండి. కలర్ కూడా పీచ్ కలర్, అలానే బ్రౌన్ కలర్ ఇలాంటివి అయితే మీకు మల్టీపర్పస్గా యూజ్ చేసేసుకోవచ్చు. సో అన్నిటి మీదకి ఇవి హ్యాండ్ బ్యాగ్స్ మ్యాచ్ అవుతాయి. సో మల్టిపుల్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవడం బదులు ఒక్క హ్యాండ్ బ్యాగ్ తీసుకొని మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఎవ్రీడే యూజ్ చేసినా కూడా మీ లుక్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫుట్వేర్లలో చెప్పులలో చాలా మంది బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటే వైట్ కలర్ స్లిప్పర్స్ వేసుకుంటారు, ఒక డ్రెస్ వేసుకుంటే దానికి ఫుట్వేర్ వేరు, డిఫరెంట్ కలర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. సో ఇదైతే చాలా రాంగ్ అండి. సో ఎప్పుడూ కూడా మీరు వేసుకునే డ్రెస్కి మీ ఫుట్వేర్ అనేది కరెక్ట్గా సెట్ అయి ఉండాలి. దీనికోసం మల్టిపుల్ మనము తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటిలో కొన్ని బేసిక్ కలర్స్ మనము ఇప్పుడు యూజ్ చేస్తే బ్రౌన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో అలాంటివి తీసుకొని ఫుట్వేర్లో మీకు మల్టీపర్పస్ యూజ్ అవుతాయి. సో బాటా అలాంటివి మనకి బ్రాండెడ్ ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. సో మల్టిపుల్ ఫుట్వేర్ యూజ్ చేయడం బదులు మ్యాచింగ్ ఒకటే ఫుట్వేర్ మల్టీపర్పస్ యూజ్ చేసుకునే విధంగా అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఒకటే ఫుట్వేర్ తీసుకొని చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ జ్యువెలరీ. సో జ్యువెలరీ వేసుకున్నప్పుడు చాలా మందికి డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అలా పెట్టుకోవడం చాలా ఇష్టం ఉంటుంది. కానీ అలా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగా సెట్ అయిపోతుంది. బట్ మ్యాచింగ్ లేనప్పుడు సో అప్పుడు మీ లుక్ అనేది చాలా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. ఎవ్రీడే డిఫరెంట్గా ఇయర్ రింగ్స్ అన్నప్పుడు కొంతమందికి ఆ విధంగా కూడా నచ్చదు. సో అలాంటి వారికి ఈ టిప్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో రెగ్యులర్గా ఇయర్ రింగ్స్ చేంజ్ చేయడం, రెగ్యులర్గా వాటిని డిఫరెంట్ మోడల్స్ తీసుకోవడం, వాటికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం, వీటన్నిటి బదులు మీ లుక్ అనేది ఎక్స్పెన్సివ్గా నీట్ లుక్లో మీరు చాలా బ్యూటిఫుల్గా కనిపించడం కోసం చాలా చిన్నవి స్టోన్స్ ఉంటాయండి, చిన్నవి స్టోన్స్, ముత్యాలు ఇలాంటి మనకు మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో అదొక్కటి పెట్టుకుంటే చాలండి, మీరు జీన్స్ కానీ డ్రెస్సెస్, శారీస్ ఏ వేసుకున్నా సరే అండి సో చాలా బాగా సెట్ అవుతాయి. చాలా సింపుల్ లుక్ ఉంటుంది, చాలా డిగ్నిటీ లుక్ అయితే తెస్తుంది. ఇవి అన్నిటి మీదకి మ్యాచ్ అవుతాయి. సో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు
ఇప్పుడు నార్మల్లో కూడా మనకి అవైలబుల్గానే కొంచెం క్వాలిటీ ఉన్నాయి తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ 2-3-1500 దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి. అవి కూడా ఈ రోల్డ్ గోల్డ్ వాటికి పెట్టడం బదులు వాటికి పెట్టేసేసి అవి రెగ్యులర్గా యూజ్ చేయండి. అవి మీ స్కిన్ టోన్కి అలానే మీ లుక్ని ఇంకా ఎక్స్పెన్సివ్ కనిపించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో రెగ్యులర్గా ఇయర్ రింగ్స్ రకరకాలుగా ఎక్స్పెక్ట్ చేసేవారైతే అలానే యూజ్ చేయండి. సో అలా చేయడం నాకు ఎవ్రీడే మార్చుకోవడం ఇష్టం లేదు, బట్ నా లుక్ నీట్గా ఉండాలనుకునే వాళ్ళు ఈ విధంగా చిన్న చిన్న ముత్యాలు అలానే స్టోన్ ఐటమ్ అలాంటివి ప్రిఫర్ చేయండి. మల్టీపర్పస్కి అయితే మనకు సెట్ అయితే చాలా మంచి లుక్ ఉంటుంది. అలానే మనకి ఆర్టిఫిషియల్గా స్టోను ముత్యము ఆర్టిఫిషియల్గా ఉండేటివి కాకుండా నార్మల్గా ఉండేటివి మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతూ ఉన్నాయండి. జస్ట్ 500-600లోనే మనకి చాలా మంచి క్వాలిటీ అవైలబుల్గా ఉంది. సో అలాంటివి డైలీ వేర్కి యూజ్ చేయండి, చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా సెట్ అవుతాయి, ట్రై చేయండి. అండ్ సెకండ్ పాయింట్, వెల్ ఫిటెడ్ అండర్ గార్మెంట్స్. సో ఇది అంత ఇంపార్టెంటా అనేసి అనుకుంటారు, బట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ప్రతి ఒక్కరు మనం పైన ఏ డ్రెస్ వేసుకున్నా అది మనకు సెట్ అయిపోతుంది, బట్ ఆ డ్రెస్ మన లుక్ అనేది పైన మనం వేసుకునే డ్రెస్ లుక్ అనేది మనం యూజ్ చేసే అండర్ గార్మెంట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు యూజ్ చేసే అండర్ గార్మెంట్స్ ఎప్పుడూ కూడా మీ సైజ్ కరెక్ట్గా తీసుకోండి. మీ సైజ్ చెక్ చేసేసుకొని మీ సైజుకు తగినట్టుగా మీరు యూజ్ చేసే అండర్ గార్మెంట్స్ అయితే ట్రై చేయండి. సో అవి పెద్దవైనా చిన్నవైనా సరే మీరు వేసుకున్న డ్రెస్ లుక్కే మారిపోతుంది. సో ప్రతి ఒక్కరి పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం మీరు ఏ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్కి రిలేటెడ్గా అండర్ గార్మెంట్స్ కరెక్ట్గా సెట్ అయ్యేటివి యూజ్ చేయండి. అప్పుడే మీ డ్రెస్ లుక్ అనేది సెట్ అవుతుంది. మీ అండర్ గార్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా లేనప్పుడు మీ డ్రెస్ లుక్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఈ పాయింట్ అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని ఫాలో అవ్వాల్సిందండి. సో మీ లుక్ అనేది ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా మీరు యూజ్ చేసే అండర్ గార్మెంట్స్ మంచిగా లేకపోతే అవి మీకు సెట్ అవ్వకపోయినా మీ సైజ్ కాకపోయినా టోటల్ లుక్కే స్పాయిల్ అయిపోతుందండి. సో ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుని ఫాలో అవ్వండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఐరన్ క్లాత్స్. చాలా మంది డ్రెస్సెస్ ఎంతో వేలు పెట్టి తీసుకుంటూ ఉంటారు, యూజ్ చేస్తూ ఉంటారు. బట్ కొన్నిసార్లు ఎన్ని వేలు పెట్టి యూజ్ చేసి తీసుకున్న డ్రెస్ అయినా సరేనండి, ఐరన్ లేకుండా మీరు వేసుకుంటే డ్రెస్కి లుక్ ఉండదు, మీకు లుక్ ఉండదు. సో మీకు వాల్యూ అనేది కూడా ఉండదు. అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఐరన్ లేకుండా వేసుకుని వెళ్ళిన క్లాత్స్ వేసుకున్నప్పుడు మీకు డిఫరెన్స్ అప్పుడే అర్థమవుతుంది. ఎన్ని వేలు పెట్టి తీసుకున్న డ్రెస్ అయినా సరే ఐరన్ లేకపోతే అసలు మొత్తం లుక్ స్పాయిల్ అయిపోతుందండి. అదే 100 రూపీస్ పెట్టిన ఒక నార్మల్ డ్రెస్ నీట్గా ఐరన్ చేసి వేసుకోండి, దాని లుక్ ఎలా ఉంటుంది, అదేనండి డిఫరెన్స్. సో మీరు యూజ్ చేసేది అది ఎంత కాస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు. అది 100 రూపాయలైనా 1000 రూపాయలైనా సరే మీరు యూజ్ చేసే ఏ ఫ్యాబ్రిక్ అయినా సరేనండి, మీరు వేసుకోబోయే ముందు అది ఐరన్ ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఐరన్ ఉంటేనే వేసుకోండి, ఐరన్ లేకపోతే ఐరన్ చేసుకొని వేసుకోండి. ముఖ్యంగా పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళే తప్ప ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుందండి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఏముంది లేని హడావిడిలో ఐరన్ లేకపోయినా వేసుకుంటూ ఉంటారు, బట్ అక్కడే మీ లుక్ అంతా స్పాయిల్ అయిపోతుందండి. సో అస్సలు బాగోదు. మీరు యూజ్ చేసే ఏ క్లాత్ అయినా సరే అది ఎంత తక్కువ బడ్జెట్ అయినా నీట్గా ఐరన్ చేసుకుని వేసుకోండి, మీ లుక్ చాలా మార్చేస్తుంది. ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ అయితే న్యూట్రల్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఎక్కువగా ఏంటంటే మల్టిపుల్ కలర్స్ ఉన్న డ్రెస్సెస్ కానీ అలానే చెమ్కీలు ఎబ్బెట్టుగా ఉండే కలర్స్ కానీ వాటి బదులు న్యూట్రల్ కలర్స్ అంటే కొంచెము నార్మల్గా డీసెంట్గా ఉండేటివి అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ హంగామా ఉండేటివి అయితే అవాయిడ్ చేసేసి డీసెంట్ లుక్లో ముఖ్యంగా మోనోక్రోమాటిక్ లుక్ అంటే మొత్తము ఒకే కలర్ ఉండే డ్రెస్సెస్ అలాంటివి చాలా బాగుంటాయి. కలర్స్ కూడా కొంచెం డీసెంట్గా ఉన్న కలర్స్ అయితే మీ లుక్ని చాలా ఎక్స్పెన్సివ్గా అయితే చూపిస్తుంది. సో మీ లుక్ చాలా బాగుంటుంది. అలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఆఫీస్ కానీ కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎక్కువగా హంగామా ఉన్న డ్రెస్సెస్ కన్నా సింపుల్గా ఉండేటివి మోనోక్రోమాటిక్ లుక్లో ఉండేటివి ట్రై చేయండి, లుక్ అయితే చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ అయితే వెల్ ఫిటెడ్ డ్రెస్సెస్ అండి. సో మనం వేసుకున్న డ్రెస్ మనకు ఫిట్ అయితేనే మన లుక్ అయితే బాగుంటుంది కదా. సో ఎప్పుడు కూడా షోల్డర్స్ మరీ కిందికి ఉండి అలానే షోల్డర్స్ మరీ చిన్నగా ఉన్నా లేకపోతే డ్రెస్ లూజ్గా ఉన్నా డ్రెస్ అస్సలు మనకు ఫిట్ అవ్వకపోయినా అది మన లుక్ మొత్తం స్పాయిల్ చేస్తుంది. అది ఎంత కాస్ట్ పెట్టైనా తీసుకుంటే డ్రెస్ ఆ డ్రెస్ యొక్క ఫిట్టింగ్ మీకు సెట్ అవ్వకపోతే
ఆ డ్రెస్ లుక్ పోతుంది, అలానే మీ లుక్ కూడా పోతుంది. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు యూజ్ చేసే ఏ డ్రెస్ అయినా సరే అండి, అది బ్లౌజ్ ఆర్ శారీ ఏదైనా సరే, ముఖ్యంగా అది మీకు ఫిట్ అయిందా లేదని చెక్ చేసుకోండి. ఫిట్ అయితేనే యూజ్ చేయండి, లేదా టైలర్ దగ్గరికి వెళ్ళేసి అది మీకు కరెక్ట్ ఫిట్టింగ్తో సెట్ చేయించుకోండి. మీకు అవుట్ సైడ్వి తీసుకునే రెడీమేడ్వి సెట్ అవ్వకపోతే, కరెక్ట్ ఫిట్టింగ్ రాకపోతే టైలర్కి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ ఇచ్చేసి నీట్గా మీ ఫిట్టింగ్కి తగినట్టుగా స్టిచ్ చేయించుకొని చాలా బాగా సెట్ అవుతుందండి. సో మనం వేసుకునే డ్రెస్ అండ్ మన లుక్ మొత్తము మన డ్రెస్ యొక్క ఫిట్టింగ్ని బట్టి మన లుక్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఈ పాయింట్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకొని నీట్గా ఫిట్ అయిన డ్రెస్సెస్ మాత్రం యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ గ్రూమింగ్. మనకి నెయిల్స్ కానీ అలానే హెయిర్, ఫేస్ వీటన్నిటికీ మనం చాలా కేర్ తీసుకుంటూ ఉంటాం కదా. సో దానికి సంబంధించి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అలానే వాటికి ఎంతో మనీ అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మీరు నెయిల్స్ అనేటివి ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోండి. ఎప్పుడూ క్లీన్గా, ఎందుకంటే అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మీ లెగ్స్ నెయిల్స్ కానీ హ్యాండ్ నెయిల్స్ కానీ ఎక్కువ విజిబుల్ అవుతూ ఉంటాయి. బట్ ఎప్పుడు కూడా మీ నెయిల్స్ అనేది నీట్ లుక్లో ఉండే విధంగా చూడండి. వాటి కోసం వేలు పెట్టేసి ప్రొడక్ట్స్ తీసుకొని పెడిక్యూర్, మ్యానిక్యూర్ చేయించుకోమని నేను చెప్పను. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మన నెయిల్స్ అనేది చాలా క్లీన్గా ఉంచుకోవచ్చు. సో ట్రై చేయండి. ఎక్కువగా పైకి కనిపించే ప్యాక్స్ కన్నా ఇన్నర్ అంటే హెల్తీ ఫుడ్ అలానే వాటర్ ఎక్కువ తీసుకోండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మన హెయిర్, ఫేస్ అండ్ నెయిల్స్ అయితే చాలా హెల్తీగా ఉంటాయి. సో మన అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు ముఖ్యంగా విజిబుల్ అయ్యేది హెయిర్, ఫేస్ అండ్ నెయిల్స్. సో మన స్కిన్ కాబట్టి మన హెల్త్కి సంబంధించిన ఫుడ్ ప్రాపర్గా హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల వీటి మొత్తాన్ని మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. వీటి కోసం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఎక్స్పెన్సివ్ పార్లర్లోకి వెళ్ళేసి మనం చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు పెట్టేసేసి చేయించుకోవచ్చు. బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఇంట్లోనే అద్భుతంగా మన కేర్ అనేది చేసుకోవచ్చు అండి. సో ఇన్నర్గా మన బాడీకి కావాల్సిన హెల్తీ ఫుడ్ అండ్ వాటర్ మనం తీసుకోవడం వల్ల మనము మన నెయిల్స్, ఫేస్, హెయిర్ అండ్ స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంచుకోవచ్చు. పాయింట్ అయితే గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి. హెల్దీ ఫుడ్, వాటర్ తీసుకోవడం వల్ల 100% రిజల్ట్ అయితే ఉంటుందండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ముఖ్యంగా నెయిల్స్కి నెయిల్ పాలిష్ చాలా మందికి ఇష్టం ఉంటుంది, వేసుకుంటూ ఉంటారు. ఓకే, బట్ నెయిల్ పాలిష్ ఇష్టం లేని వాళ్ళు ఇలానే వదిలేసేయచ్చు, ఎంటీగా వదిలేసినా ఓకే. సో అలా వదిలేసినా లైట్గా మీరు డీసెంట్ లుక్కే ఉంటుంది. బట్ నెయిల్ పాలిష్ ఇష్టం ఉన్నవాళ్ళు సో నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటారు. సో రకరకాలుగా వాటికి షేడ్స్ ఇచ్చేసి చాలా బాగా అద్భుతంగా వేసుకుంటారు. నాకు కూడా చాలా ఇష్టం అండి. సో టైం ఉన్నప్పుడైతే వేసుకుంటూ ఉంటాం, టైం లేనప్పుడు వదిలేస్తూ ఉంటాం. సో అకేషన్ బట్టి మనం నెయిల్ పాలిష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కదా. బట్ మీరు వేసుకుంటే ఫుల్గా నెయిల్ పాలిష్ వేసుకోండి, లేకపోతే టోటల్గా రిమూవ్ చేయండి. అంతేకాని నెయిల్ పాలిష్ సగం ఉండి సగం పోయి సగం ఊడిపోయి అలా కొద్దిగా నెయిల్స్కి అయితే ఉంటుంది. సో అలా ఉండడం వల్ల మీ లుక్ చాలా స్పాయిల్ అవుతుంది. ఎప్పుడు కూడా నెయిల్ పాలిష్ ఉంటే నీట్గా క్లీన్గా నెయిల్స్కి మెయింటైన్ చేయండి, లేదా టోటల్గా నెయిల్ పాలిష్ రిమూవ్తో క్లీన్ చేసేయండి. టైం ఉన్నప్పుడు నెయిల్ పాలిష్ యూజ్ చేయండి, నీట్గా మెయింటైన్ చేయండి, లేకపోతే టోటల్గా రిమూవ్ చేయండి. అంతేకాని కొంచెం ఉంచి కొంచెం తీసేసి అలా ఉన్నప్పుడు మాత్రము అస్సలు బాగోదు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని ఫాలో అవ్వండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఫుడ్ కేర్ అండి. సో కాళ్ళదే ముందులే అనేసి చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు. బట్ మెయిన్ మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది అక్కడేనండి. వీక్లీ వన్స్ ఆర్ 10 days ఆర్ 1 monthకి ఒక్కసారైనా సరే అండి, నేను పార్లర్లకు వెళ్ళేసేసి చేయించుకోమని చెప్పట్లేదు, ఇంట్లోనే మన ఓల్డ్ టూత్ పేస్ట్లతో హాట్ వాటర్లో ఈజీగా మనం మన లెగ్స్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్. సో ఈ విధంగా మీ లెగ్స్ని క్లీన్ చేసుకోవడం వల్ల మీ మైండ్ సెట్కి కానీ, మీ హెల్త్ కానీ, మీ ఫుడ్ కానీ చాలా బాగుంటుందండి. సో సింపుల్ టిప్ తోటి మీరు ఫుడ్ కేర్ అయితే ఫాలో అవ్వచ్చు. సో అప్పుడప్పుడు వీలైతే ఈ టిప్ అయితే ట్రై చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఎవ్రీవేర్ మనం చెప్పులు వేసుకుని తిరగలేం కదండి. సో చెప్పులు లేని చోట కూడా మనం పాదాలతో నడుస్తున్నప్పుడు మన పాదాలు మనకు నచ్చాలి కదా. సో అందుకోసం ఒక చిన్న కేర్ అయితే మన సెల్ఫ్ కేర్ లాగా తీసుకోండి, చాలా బాగుంటుంది, యూస్ఫుల్ అవుతుంది, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ అయితే స్మెల్ అండి. సో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటండి, ఒక పర్సన్తో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్మెల్ బట్టి మన పక్కన మనుషులు ఉండేది లేదైతే డిసైడ్ అవుతుంది. ఒక చోట ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి, మనం ఎవరు ఉండం, అక్కడి నుంచి పక్కకు వచ్చేసేస్తూ ఉంటాం. అదే గుడ్ స్మెల్ వస్తే అక్కడ కాసేపు ఉండేసి ఆ స్మెల్ పీల్చుకుంటూ ఉంటాం.
సో ఇది పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. స్మెల్ మనం యూజ్ చేసే దాన్ని బట్టి చాలా కొంతమందికి స్వెట్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి స్వెట్ తక్కువగా ఉంటుంది. స్వెట్ ఎక్కువగా ఉన్నప్పుడు స్మెల్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది, వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నా సరే వస్తుంది. స్మెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం బయటికి వెళ్ళేటప్పుడు మన దగ్గర నుంచి వచ్చే స్మెల్, ఆ స్మెల్ వచ్చినప్పుడు చాలా మంది కొంచెం డిస్టెన్స్లో మూవ్ అవుతూ ఉంటారు కదా. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, స్వెట్ రాని రాకపోనివ్వండి, మీరు యూజ్ చేసే ఏదో ఒక చిన్న పర్ఫ్యూమ్ అన్న యూజ్ చేయండి. అది ఎవ్రీడే లైఫ్లో యూజ్ చేయండి. మీకు తెలిసిన ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. సో ఒక మంచి స్మెల్ వచ్చే విధంగా ఒక మంచి పర్ఫ్యూమ్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి. మన బాడీ లాంగ్వేజ్ని బట్టి, మనం ఉండే విధానాన్ని బట్టి మనకి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో దానివల్ల మనం పక్కకు తప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. సో మన నుంచి ఎవరు పక్కకు తప్పాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడి నుంచి పక్కకు రావాల్సిన అవసరం లేదు. సో మనలో కాన్ఫిడెంట్ ఇంక్రీజ్ చేయడానికి కూడా మనం ఉండే విధానాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. తప్పకుండా ఒక చిన్న పర్ఫ్యూమ్ అన్న ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ అయితే ట్రెండ్ని ఫాలో అవ్వకపోవడం. సో ట్రెండ్ ఇప్పుడు ఆ డ్రెస్ ట్రెండింగ్లో ఉంది కదా, ఈ శారీ ట్రెండింగ్లో ఉంది కదా, సో అది ట్రై చేద్దాం, ఇది ట్రై అనుకుంటూ ఉంటారు. బట్ నాకు తెలిసినంత ట్రెండ్ని ఫాలో అవ్వకపోవడమే మంచిదండి. ఆల్రెడీ ట్రెండ్ రన్ అవుతుంది, సో ఆల్రెడీ యూస్ చేస్తున్నారు, సో మీరు కూడా అదే యూస్ చేస్తారు. సో ఒక డిఫరెన్స్ ఏముంది, ఆల్రెడీ అందరూ యూస్ చేసేది అదే, మీరు స్పెషల్ ఉండరు. సో ట్రెండ్ ఒకటి జరుగుతున్నప్పుడు దాన్ని అలా పక్కన పెట్టేసేయండి, ట్రెండ్ మీరు ఫాలో అవ్వద్దు. మేబీ ఆ ట్రెండ్ అనేది మీరు ఆ డ్రెస్ ఆ శారీ మీకు సూట్ అవుతుందో లేదో, ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అందరికీ ట్రెండ్కి సంబంధించి సెట్ అవ్వాలి, ఒకరికి సెట్ అవుతే వాళ్ళకి ఓకే సక్సెస్ అయింది, కానీ యువతలు ఇంకొకరికి సెట్ అవ్వదు. దానికోసమే మనం ట్రెండ్ని ఫాలో అయ్యేసేసి మనీ అండ్ టైం రెండు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో ట్రెండ్ని వీలైనంత వరకు ఫాలో అవ్వకపోవడమే మంచిది. అందరూ ఒకే ట్రెండ్, ఒక శారీ కట్టుకుని అందరూ ఒకే శారీ కట్టుకుంటూ ఉంటారు, సో అలా అస్సలు బాగోదు. సో ఇప్పటి నుంచి ట్రెండ్ని ఫాలో అవ్వద్దు. మీకు ఏది నచ్చితే, ఏది యూజ్ చేయాలనిపిస్తే మీరు అదే యూజ్ చేయండి. ఒకరు ఏదో యూజ్ చేస్తున్నారు అనేసి మీరు దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా వరకు ఒక మ్యారేజ్కి వెళ్ళినా, ఒక ఫంక్షన్స్కి వెళ్ళినా అందరూ ఒకేలాంటి శారీస్, ఒకేలాంటి డ్రెస్సెస్ వేసుకొని ట్రెండ్ ఫాలో అవుతున్నాం అనుకుంటూ ఉంటారు. బట్ అది అస్సలు బాగుండదండి. సో ఇప్పటి నుంచి మీరు ఒకటి ఫాలో అవ్వండి, ట్రెండ్ని బ్రేక్ చేసేసేయండి. ట్రెండ్ బ్రేక్ చేయడం అంటే ఏంటి, అందరూ ఒకలాంటి ట్రెండ్ ఫాలో అయితే మీరు మాత్రం మీ అమ్మమ్మ శారీ అయినా, మీ మదర్ శారీ అయినా, ఓల్డ్వి ఉంటాయి కదా, ఓల్డ్ ఈజ్ గోల్డే కదండి. సో అలాంటివి డిఫరెంట్గా ట్రై చేయండి, అప్పుడు స్పెషల్ అట్రాక్షన్ అవుతారు, ట్రెండ్ని బ్రేక్ చేసిన వాళ్ళు అవుతారు, లుక్ అయితే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి, పెద్ద టిప్స్ ఏం కాదండి ఇవన్నీ అయితే. బట్ ఎవ్రీడే లైఫ్లో ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అయ్యే టిప్స్ అండి. ఎక్కువ అమౌంట్ వేస్ట్ చేసుకోకుండా ఉన్న దాంట్లోనే ఒక్కటే ప్రోడక్ట్ మంచిది తీసుకొని దాన్ని ఎవ్రీడే లైఫ్లో మెయింటైన్ చేసుకోవడం వల్ల మీ లుక్ బాగుంటుంది. అలానే మీరు నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎక్స్పెన్సివ్గా చాలా నీట్ లుక్లో కనిపిస్తారు. సో ఇక్కడ మీకు మనీ వేస్ట్ అవ్వదు, అలానే షాపింగ్లో టైం వేస్ట్ అవ్వదు. సో మీ లుక్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ టిప్స్ మీ అందరికి యూస్ఫుల్ అయినాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికి వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.